సో డి ఈజ్ బేస్డ్ ఆన్ టీఆర్పీ రేటింగ్ అనుకుంటూ అంటారు కదా, Okay. లైక్ దాని మీద మీ అభిప్రాయం ఏంటి? టీఆర్పీ కోసం వీళ్ళు స్క్రిప్టెడ్ నడుస్తుందా లేదా మీ వాళ్ళే అలా చేస్తారా పర్ఫార్మెన్సెస్ ని? అన్ని స్క్రిప్టెడ్ అనేది ఏది ఉండదు. రియాలిటీ షో ఇది. కొన్ని వరకు కొన్ని స్క్రిప్టెడ్ ఉండొచ్చేమో కానీ మొత్తానికి స్క్రిప్టెడ్ ఉంది కదా కొంచెమైనా, లైక్ రియాలిటీ షో స్క్రిప్టెడ్ ఇన్ ద సెన్స్ లైక్ ఇప్పుడు కొన్ని ఫన్ సీన్స్ కానివ్వండి ఇవి ఇప్పుడు మీకు రియాలిటీ షో డాన్స్ షో అని కాబట్టి డాన్స్ లో ఎక్కడ మీకు స్క్రిప్టెడ్ లేదు కదా. అంటే కొన్ని చేస్తారు కదా కాన్సెప్ట్స్, దాని బేస్ మీద మేము అడుగుతున్నాం ఇది రియాలిటీ అయినా లేదా స్క్రిప్టెడ్ అని చెప్పేసి. రియాలిటీ డాన్స్ వరకు మీకు మొత్తం రియాలిటీ. జడ్జ్మెంట్ కూడా రియాలిటీ ఆన్ స్పాట్ జడ్జ్మెంట్ ఇచ్చేది. దానికి మాత్రం ఏది బయట అంటే చాలా మంది అనుకుంటారు ఇది ఫేక్ అది, కానీ కాదు. అదే నేను కూడా అందరి బేస్ మీదనే మిమ్మల్ని అడుగుతున్నాను, అదేమైనా రియాలిటీయా లేదా స్క్రిప్టెడా అని చెప్పేసి. లేదు రియాలిటీ, స్క్రిప్టెడ్ అనేది ఏది లేదు. అంటే కొన్ని సీజన్స్ లో అన్ఫేర్ గా ఒకరిని విన్నర్ చేయడం జరిగింది అన్నట్టు ఆడియన్స్ నుంచి నేను విన్నాను. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? లైక్ హీ ఈస్ ద విన్నర్ ఫర్ దిస్, కానీ అందరు అనుకునే లోపు వేరే వాళ్ళు విన్నర్ గా నిలవడం, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అప్పుడు దాకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగా కొట్లాడి పైకి వస్తాం మనం. అక్కడ ఏమైపోతుంది అంటే ఇప్పుడు మనకు ఫినాలేలో వచ్చే జడ్జ్ అదొక్కటే పర్ఫార్మెన్స్ కి బేస్డ్ చేసి ఇస్తారు. ఇప్పుడు అక్కడ ఏం చేయాలంటే మనం మనకి ఇచ్చిన లిమిటేషన్ వరకు అక్కడ ఆ పర్ఫార్మెన్స్ మాత్రమే హైప్ చూస్తారు వాళ్ళు. ఇప్పుడు మీరన్నా కానీ గెస్ట్కి వెళ్ళినప్పుడు ఇద్దరు ఇట్లా ఎవరు బెస్ట్ అనేది చూస్తారు. నేను గెస్ట్కి వెళ్ళినా ఇప్పుడు ఎవరు బెస్ట్ చేస్తారని చూస్తారు. ఇప్పుడు ఫస్ట్ నుంచి మీకు ఎంట్రీ సాంగ్ దగ్గర నుంచి గ్రాండ్ ఫినాలే వరకు అన్ని ఏదైతే అయ్యాయో అక్కడికి అయిపోయి క్లోజ్ అయిపోయి ఫ్రెష్గా ఇప్పుడు ఒకటే పర్ఫార్మెన్స్, డూ ఆర్ డే పర్ఫార్మెన్స్ ఉంటుంది. దాంట్లో ఎవరు బెస్ట్ ఇస్తారో వాళ్ళు గెలుస్తారు అంతే. వీళ్ళు గెలవద్దు వీరు గెలవాలి అని అన్నప్పుడు వీళ్ళు స్టార్టింగ్ నుంచి బాగా చేసి ఉంటారు, వీళ్ళు కొంచెం డల్ చేసి ఉంటారు, కానీ ఎండ్ ఆఫ్ ద మూమెంట్ లో ఇది డల్ అయిపోయి ఇది హైలైట్ అయిపోయినా కూడా మనం ఏం చేయలేము కదా ఆ పర్ఫార్మెన్స్. అర్థమైంది. అంటే అనిపిస్తుంది కదా ఎవరికైనా స్టార్టింగ్ లో ఎంత చేసిన వాళ్ళకి ఎందుకు ఇతనికి ఇచ్చారు అని అనుకుంటాం. అవును, ఓవర్ ఇట్ ఈస్. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చాలా బాగా చేసుకుంటూ వస్తాం, కానీ ఫినాలేలో ఒక్కసారి ఒక చిన్న స్లిప్ అయినా కూడా అది కూడా కౌంట్ కిందకి వస్తుంది కదా. మీరు ఫస్ట్ నుంచి ఫినాలే వరకు చేసిన కౌంట్ లోకి రాదు. ఇంకా ఇప్పుడు మీరు డైరెక్ట్ షూట్అవుట్ చేసేదే అదొక్కటే ఫైనల్ డెసిషన్ అది. సో నెక్స్ట్ వీ షుడ్ బి వెయిటింగ్ ఫర్ అదర్ సీజన్ అన్నమాట, మళ్ళీ మిమ్మల్ని చూడాలంటే. థ్యాంక్ యూ అండి.